మామ లాస్ట్ వీడియోలో ఈడెన్ బీచ్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేసాం కదా, కానీ జిప్ లైన్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఇక్కడ ఈడెన్ బీచ్ అడ్వెంచర్స్ యాక్టివిటీస్ లో జిప్ లైన్ కూడా ఉంది. ఒకసారి ప్రైస్ లిస్ట్ అయితే చూపిస్తే ఒకసారి చూడండి మామ. వీలైతే ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట. ఈడెన్ బీచ్ నుంచి 10 to 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ ఫైనల్లీ వీఆర్ ఇన్ ది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వచ్చేసాము. ఇక్కడ మీరు పక్కన చూసుకోవచ్చు చాలా గుడిసెలు అయితే ఉన్నాయి. గవర్నమెంట్ పర్మిషన్ తో నడుపుతున్న ప్రైవేట్ బోటింగ్స్ అనమాట ఇవి. ఇక్కడ నుంచి అనమాట మనం స్టార్ట్ అవ్వాల్సింది. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మనల్ని అయితే 1 hour వెయిట్ చేయమన్నారు. ఎందుకంటే ఆల్రెడీ బోట్స్ బయలుదేరున్నాయి అనమాట ఒక బ్యాచ్. ఇంకా నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ మనదనమాట. సో 1 hour వెయిట్ చేసిన తర్వాత మన టైం వస్తుంది. ఇదే అనమాట వీళ్ళ ఆఫీస్ రూమ్. ఇక్కడ నుంచే మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్పేసి మనకు తీసుకెళ్తారనమాట బోటింగ్ కి. ఎలాగో మనకు 1 hour టైం ఉంది. ఆఫ్టర్నూన్ లంచ్ అయినా కంప్లీట్ చేసొద్దామని చెప్పేసి పాండిచేరిలో ఎంతో ఫేమస్ అయిన తొక్కు బిర్యానీ అయితే తినడానికి వెళ్తున్నాము. తొక్కు బిర్యానీకి ఫేమస్ అయిన జీవసంధ్య అనే ఒక హోటల్ ఉంది, చాలా ఫేమస్. వీడియోస్ లో గానీ చూసింటారు మీరు. అక్కడికి వెళ్దాం అనుకున్నాము, బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మా లోకల్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, తను చెప్పాడనమాట, మచ్చా అది జస్ట్ హైప్డ్ ప్లేస్ మచ్చా, తినడానికి టేస్ట్ వైజ్ గా అసలు ఏం బాగుండదు. దగ్గరలో ఒక మంచి తొక్కు బిర్యానీ దొరికే హోటల్ ఉంది, అక్కడ తీసుకెళ్తా అని చెప్పేసి ఈ రెస్టారెంట్ కి అయితే తీసుకొచ్చాడు మామ. మేము చూస్తుండగానే ఒక డేస్ కి ఖాళీ అయితే ఇంకో డేస్ కి దింపుతున్నారు. దాన్ని చూసి మేము ఆగలేక ఆర్డర్ అయితే చెప్పేసాము ఫాస్ట్ గా. ఇంకా ఆర్డర్ చేసిన 10 minutes కి అయితే బిర్యానీ తీసుకొచ్చాడు మామ. దీని అమ్మ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అసలు. ఇంకా ఇట్లాంటి విషయాల్లో అస్సలు లేట్ చేయకూడదు అని చెప్పేసి తినడం అయితే స్టార్ట్ చేసాము మామ. ఫుడ్ అయితే క్వాంటిటీ వైజ్ చాలా ఇచ్చారు. అండ్ క్వాలిటీ గురించి చెప్పాలంటే ఒక్కసారి మీరు చూసుకోవచ్చు మామ, ఈ క్రౌడ్ ని ఎంతమంది అయితే లైన్ లో క్యూలో నుంచి ఫుడ్ అయితే తీసుకెళ్తున్నారు. ఫుడ్ అయితే స్పైసీగా చాలా బాగుంది మామ. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ నాకు బాగా నచ్చింది మామ, ఎవరు తిన్న ఇస్తరాకు అయితే వాళ్ళే తీసేయాలన్నమాట ఇక్కడ. అది బాగా నచ్చింది నాకైతే. ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. మా లోకల్ ఫ్రెండ్ ఉండి దగ్గరలో ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉంది బీచ్ దగ్గర, మస్తు ఉంటుంది అని చెప్పేసి అక్కడ తీసుకెళ్లాడు అనమాట మమ్మల్ని. నిజానికి ఫుడ్ ఐస్ క్రీమ్ తినేంత స్పైసీ ఏం లేదు, బట్ ఏమో మన ఫ్రెండ్ తీసుకొచ్చాడు కాబట్టి ఇంకా నో అని చెప్పలేక వచ్చేసామన్నమాట. ఇంకా తీసుకొచ్చాడు మంచి బీచ్ వ్యూ ఉన్న ఐస్ క్రీమ్ షాప్ కి అయితే తీసుకొచ్చాడు. సీన్ అయితే సూపర్ ఉందన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఐస్ క్రీమ్స్ అయితే తీసేసుకొని బీచ్ ని చూసుకుంటూ రిలాక్స్ గా అయితే తినేసినాం అనమాట మామ. ఇంకా అక్కడ నుంచి బోటింగ్ వాళ్ళు అయితే మనకు కాల్ చేశారనమాట, మన బోట్ బయలుదేరుతుందని చెప్పేసి. సో ఫాస్ట్ గా అయితే డైరెక్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కి అయితే వచ్చేసామన్నమాట మనం.